అన్నమయ్య జిల్లా కలికిరి సిఐ అనిల్ కుమార్ ఇచ్చిన సమాచారం మేరకు పట్టణానికి చెందిన అబూబకర్ మొబైల్ షాపు నిర్వహిస్తుండేవాడు. తమ పాప పుట్టినరోజు సందర్భంగా సెల్ షాపులో పనిచేసే స్నేహితులకు పార్టీ ఇవ్వాలనే ఉద్దేశంతో కలికిరి నుండి అబూబకర్, బబ్లు, అహ్మద్, నరేష్, వినీత్ స్నేహితులు రాయచోటికి వెళ్లి మద్యం సేవించి కలికిరికి చేరుకున్నారు. దాంతో పట్టణంలోని 4 రోడ్ల కూడలిలో ఇద్దరికి డ్రాప్ చేశాడు. సత్యాపురం బీకాం కాలేజ్ దగ్గర వినీత్ అనే యువకుడికి డ్రాప్ చేశాడు. అదే క్రమంలో మరో స్నేహితుడిని పీలేరు రోడ్లో తిమ్మారెడ్డిపల్లెలో డ్రాప్ చేసి తిరుగు ప్రయాణంలో రోడ్డుపై ఉన్న వినీత్ను మద్యం మత్తులో వేగంగా ఢీకొనడంతో వినీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. 4 రోడ్ల కూడలిలో వదిలిన స్నేహితులను మళ్లీ కారులో పిలుచుకొని ప్రమాదం జరిగిన చోటుకు రావడంతో వినీత్ మృతి చెందాడని గమనించి ఎవరికీ తెలియకుండా కారును దాచిపెట్టి ఇంటికి వెళ్లిపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు విచారణ చేపట్టే క్రమంలో మృతుడు వినీత్ బంధువులు పోలీస్ స్టేషన్ దగ్గరికి చేరుకొని చంపాలనే ఉద్దేశంతోనే హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేశారు. దాంతో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్షిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇల్లు జరిగేది కూడా కష్టము. నా బిడ్డే సంపాదించి 30 సంవత్సరాలు ఉన్నాడు. నా ముందు చేసి ఆ జీతానికి కూడా లోన్లు పెట్టిన దానికి 2.5 నేనే కట్టాలి బ్యాంకింగ్కి. ఇంకా యా విధంగా నేను బ్యాంకింగ్ కట్టు యా విధంగా తలుపు తడితే మాకు తెలిసినప్పుడు ఏమి చేసినా నిన్న నైట్ ఈ కలికిరి మండలానికి సంబంధించిన ఒక 5 వ్యక్తులు ఫ్రెండ్స్ వాళ్ళ కొడుకు పాప బర్త్డే అని చెప్పిన చూసి అబూబకర్ అనే అతను సెల్ పాయింట్ నడుపుతాడు. వాళ్ళ యొక్క పాప బర్త్డే అనే ఉద్దేశంతో అందరికీ పార్టీ ఇవ్వాలని చెప్పి అతని దగ్గర పనిచేసే వాళ్ళకు వినీత్, తర్వాత బబ్లు ప్లస్ మిగతా 2 ఫ్రెండ్స్ నరేష్, అహ్మద్ అనేవాళ్ళు మొత్తం మదనపల్లి ఇక్కడి నుంచి కలికిరి నుంచి రాయచోటికి వెళ్ళి అక్కడ పోయి మద్యం సేవించి తర్వాత తిరిగి ఇక్కడికి కలికిరికి వచ్చి ఈ యొక్క అబూబకర్ అనే వ్యక్తి ఇక్కడ డ్రాప్ చేశాడు అందరినీ కూడా కారులో వచ్చిన తర్వాత ఎవరి ఇంటి దగ్గర వాళ్ళని వదులుతూ ఈ యొక్క బబ్లు అనే అతని కారు తీసుకొని అంతా వదులుతూ వచ్చాడు. వినీతి అనే అతన్ని బీకాం కాలేజ్ కలికిరి అక్కడ డ్రాప్ చేశాడు. తర్వాత నెక్స్ట్ పీలేరు రోడ్డులో ఒకతను ఉంటాడు నరేష్ అని చెప్పి అతను కూడా డ్రాప్ చేశారు అక్కడ. తర్వాత తిరిగి వచ్చే క్రమంలో ఈ వినీత్ అనే వ్యక్తి తన ఇంట్లోకి పోకుండా రోడ్డు పైన ఉంటే ఆ రోడ్డు పైన ఇతను బబ్లు అనే వ్యక్తి కొట్టేశాడు. కారు మద్యం మత్తులో చాలా స్పీడ్గా తోలుతూ కొట్టేసింది ఎవరని చెప్పి కూడా తెలియకుండా తర్వాత తిరిగి వెళ్ళి ఇక్కడ కలికిరి క్రాస్లో వాళ్ళ ఫ్రెండ్ ఎవరైతే ఇక్కడ డ్రాప్ చేశారో అహ్మద్ అని చెప్పిన అతను తిరిగి తీసుకొచ్చాడు అక్కడికి చనిపోయిన ప్లేస్కు. వెరిఫై చేసిన తర్వాత మన ఫ్రెండే అని చెప్పిన ఉద్దేశంతో భయపడి అక్కడ ఉండే కారు వాళ్ళు 2 వ్యక్తులు కూడా తిరిగి కలికిరికి వచ్చేసి కారు వచ్చేసి ఈ యొక్క R&B బంగ్లా వెనకాల దాచిపెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి పడుకున్నారు. తర్వాత అక్కడ ఉండే లోకల్ విట్నెస్ ఎవరైతే ఆ యాక్సిడెంట్ చూసినాడో అబ్బాయి, తర్వాత ధర్మతేజ అనే అబ్బాయి కారు గుద్దిన సౌండ్ వచ్చింది కాబట్టి మాకు ఈ విధంగా ఎవరినో కొట్టారు కారులో అని చెప్పిన ఉద్దేశంతో నేను అక్కడ లోకల్ పోలీసుకు